వాళ్ళిద్దరూ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులు. అసెంబ్లీ ఎన్నికల సమయానికి వారికి కాకుండా ఇతరులకు టికెట్ కేటాయించరు అనే భరోసా ఉన్న నాయకులు వారు. అయితే రాజకీయ సమీకరణాల్లో భాగంగా ఒకరికి ఎమ్మెల్యే టికెట్ దక్కగా మరొకరికి ఎంపీ టికెట్ దక్కింది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఆ రెండు స్థానాల్లో గెలుస్తారు అనుకున్న ఆ ఇరువురు అభ్యర్థులు చివరకు ఓటమి పాలయ్యారు. దీంతో వారిపై ఎంతో నమ్మకం ఉంచిన ముఖ్యమంత్రి సైతం ఆశ్చర్యానికి గురయ్యారట. సీఎం సైతం విస్మయానికి గురైన ఆ నేతలు ఎవరో తెలియాలంటే ఈసారి చూడాల్సిందే. పాలమూరు జిల్లా పరిచయమక్కర్లేని జిల్లా. ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. ఉమ్మడి జిల్లాలో ఏ ఎన్నికలు జరిగినా విజయం మాత్రం బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లేది. దీంతో కాంగ్రెస్ పార్టీ కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాను టార్గెట్ చేస్తూ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ప్రచారాన్ని హోరెత్తించింది. అసెంబ్లీ మరియు లోక్సభ ఎన్నికల్లో అనుకున్న టార్గెట్ను రీచ్ అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నమ్మకం పెట్టుకున్న ఓ 2 స్థానాలు మాత్రం చేజారిపోయాయి. అలంపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సంపత్ కుమార్, అలాగే మహబూబ్నగర్ పార్లమెంటు అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి ఇద్దరూ ఎన్నికల్లో ఓడిపోవడంతో రేవంత్ రెడ్డి డైలమాలో పడ్డారట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ సమావేశం సభ నిర్వహించాలన్నా చేదోడు వాదోడుగా ఉంటూ సీఎం రేవంత్ రెడ్డితో ముందుకు సాగుతున్నారు అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్. దీంతో రాష్ట్ర వ్యాప్త పర్యటనలతో రేవంత్ రెడ్డి సంపత్ కుమార్ అత్యంత సన్నిహితుడిగా అయిపోయారన్న ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా వినిపించింది. దీనికి తోడు ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి పేరు కూడా ప్రచారంలో ముందుంది. రేవంత్ రెడ్డి ఏ బహిరంగ సభ నిర్వహించాలన్నా చల్లా వంశీచంద్ రెడ్డి తోడు లేనిదే ముందుకు సాగలేకపోయారు. ఆ సమయంలో ఏఐసీసీ కార్యదర్శిగా వంశీచంద్ రెడ్డికి రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో పాటు కేసీ వేణుగోపాల్తో ఉన్న సాన్నిహిత్యం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులకు తెలిసిందే. దీంతో రేవంత్ రెడ్డి కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా వంశీచంద్ రెడ్డితో పాటు సంపత్ కుమార్ను కూడా ఆయా సభలకు తీసుకువెళ్లేవారు. అయితే ఎన్నికల సమయం వచ్చే నాటికి చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీలోని విపరీతమైన పోటీతత్వం మొదలైంది. ఒక్కో నియోజకవర్గం నుంచి టికెట్కు 4-5 అభ్యర్థులు పోటీ పడ్డారు. దీంతో అలంపూర్ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీలో అలజడి మొదలైంది. తాము ఎన్నేళ్లుగా పనిచేసినా చివరకు సంపత్ కుమార్కే టికెట్ కేటాయిస్తారనే ప్రచారం సైతం ఆ నియోజకవర్గంలో ఊపందుకుంది. కానీ అభ్యర్థులు ఎక్కువ కావడంతో ఓ సమయంలో రేవంత్ రెడ్డి కూడా టికెట్ కేటాయించడంతో కొంత టెన్షన్ పడ్డారట. చివరకు ఎన్ని అడ్డంకులున్నా తనకు ఎన్నికలకు ముందే చేదోడు వాదోడుగా ఉన్న సంపత్ కుమార్కే మరోసారి అలంపూర్ టికెట్ కేటాయించారు రేవంత్. ఇదే క్రమంలో కల్వకుర్తి నియోజకవర్గం కూడా ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి టికెట్ కేటాయింపులో రేవంత్ రెడ్డి తీవ్ర ఆందోళనలకు గురయ్యారట. బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి పార్టీ హైకమాండ్ పెద్దలతో టచ్లో ఉండడం వల్ల వంశీచంద్ రెడ్డికి టికెట్ లభించదేమోనన్న అనుమానం ఆ పార్టీలో విస్తృతంగా ప్రచారం జరిగిందట. దీంతో చల్లా వంశీచంద్ రెడ్డికి టికెట్ కేటాయించాలని పార్టీ అధిష్టానం నుంచి రేవంత్ రెడ్డిపై ఒత్తిడి కూడా వచ్చిందట. చాలా నియోజకవర్గాల్లో టికెట్ కేటాయింపులు పూర్తయినా కల్వకుర్తి నియోజకవర్గంలో మాత్రం ఎవరికి టికెట్ కేటాయించాలన్న సందిగ్ధంలో రాష్ట్ర కేంద్ర నాయకులు కొంత టెన్షన్ పడ్డారట. అయితే చివరకు రాజకీయ సమీకరణాలతో కల్వకుర్తి నియోజకవర్గ అభ్యర్థిగా కసిరెడ్డి నారాయణ రెడ్డికి టికెట్ కేటాయించారు. దీంతో తీవ్ర నిరాశకు గురైన చల్లా వంశీచంద్ రెడ్డికి భవిష్యత్తులో మహబూబ్నగర్ ఎంపీ సీటు ఖచ్చితంగా కేటాయిస్తామని భరోసా కల్పించడంతో ఆయన కొంత శాంతించారట. రెండు 2023 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. కానీ అనూహ్యంగా రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మెలిగిన సంపత్ కుమార్ ఓటమి రేవంత్ రెడ్డి జీర్ణించుకోలేకపోయారట. టికెట్ల కోసం ఇంత పోటీ ఉన్నా పట్టుబట్టి మరీ సంపత్ కుమార్కు టికెట్ కేటాయించడంలో రేవంత్ రెడ్డి పాత్ర కీలకం. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా జరిగిన సభల్లో సైతం అలంపూర్ ఎమ్మెల్యేగా గెలిచిన సంపత్ కుమార్కు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని భరోసా కూడా రేవంత్ రెడ్డి కల్పించినా చివరకు అలంపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి విజయకేతనం ఎగురవేశారు. ఆ తర్వాత జరిగిన ఎంపీ ఎన్నికల్లో మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వేడి పుట్టింది. మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం నుంచి మాజీ ఎమ్మెల్యే
వంశీచంద్ రెడ్డికి అధిష్టానం టికెట్ కేటాయించింది. కానీ వాస్తవంగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన జీవన్ రెడ్డి ఎంపీ టికెట్ కేటాయిస్తే విజయం సాధిస్తారని రేవంత్ రెడ్డి చేపట్టిన ఎన్నికల సర్వేలో తేలింది. ఆ సర్వే ఆధారంగా ఎంపీ టికెట్ జీవన్ రెడ్డికే కేటాయిస్తే పార్టీకి లబ్ధి చేకూరుతుందని సీఎం రేవంత్ రెడ్డి సైతం కేంద్ర అధిష్టానానికి తెలిపినట్టు సమాచారం. కానీ వంశీచంద్ రెడ్డికి కేంద్ర అధినాయకత్వంలో ఉన్న సంబంధాలతో మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డి టికెట్ దక్కించుకున్నారు. పాలమూరు లోక్సభ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డి పర్యటనలు చేశారు. ఏ నియోజకవర్గంలో సభలు నిర్వహించినా ప్రజలు వేల సంఖ్యలో హాజరయ్యేవారు. దీనికి తోడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం, ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే నిధులు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని ఆలోచనలతో సైతం ప్రజలు కూడా సభలకు, సమావేశాలకు హాజరయ్యేవారు. కానీ కొన్ని సందర్భాల్లో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలకు నచ్చలేదట. పలుమార్లు వంశీకి నచ్చజెప్పడానికి ప్రయత్నించిన ఎమ్మెల్యేలను సైతం దబాయించేవారట. బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన డీకే అరుణపై పలుమార్లు విమర్శలు చేశారు వంశీ. దీంతో అన్ని నియోజకవర్గాల్లో వంశీచంద్ రెడ్డిపై వ్యతిరేక ప్రచారం జరుగుతుందన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్తో సీఎం రేవంత్ రెడ్డి సైతం అలర్ట్ అయ్యారట. సొంత జిల్లాలో అభ్యర్థిని గెలిపించుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి సవాలుగా తీసుకున్నారు. కానీ క్షేత్రస్థాయిలో వంశీ వ్యవహార శైలి మాత్రం అటు పార్టీకి ఇటు నాయకులకు నచ్చకపోవడం కొంత చర్చనీయాంశంగా మారింది. అయినా సీఎం తన ఇలాకాలో గెలిపించుకోవాలన్న కసి కూడా మొదలైందట. ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాలో తన అత్యంత ఆప్తుడుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఓడిపోవడం, అప్పటికే పార్టీలో కొంత నిరాశ ఉండడం, దీనికి తోడు ఎంపీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ అభ్యర్థిపై వ్యతిరేకత రావడంతో ఆ పార్టీలో టెన్షన్ మొదలైందట. దీంతో చివరకు సీఎం రేవంత్ రెడ్డి వంశీచంద్ రెడ్డిని మోటివేట్ చేయడం, ఎన్నికల్లో ఎలా ముందుకు సాగాలన్న వ్యూహాలను కూడా రూపొందించారట. కానీ ఎంపీ ఎన్నికల్లో సైతం వంశీచంద్ రెడ్డి పరాజయం కావడంతో పార్టీలో తీవ్ర నిరాశ, నిస్పృహలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం ఉండి కూడా అది ముఖ్యమంత్రి జిల్లాలో ఎంపీ అభ్యర్థిగా ఓడిపోవడం, రాష్ట్ర వ్యాప్తంగా సీఎంపై కూడా చాలా విమర్శలొచ్చాయి. కర్ణుడి చావుకి లక్ష్య కారణాలన్నట్లు కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలకు సైతం ఇష్టం లేదట అనే ప్రచారం కూడా కొనసాగింది. ఒకవేళ ఎంపీగా గెలిస్తే మొత్తం అజమాయిషీ వంశీచంద్దే ఉంటుందన్న ప్రచారం సైతం జరిగిందట. ఏది ఏమైనా సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత ఆప్తులు అనిపించుకున్న ఇద్దరు అభ్యర్థులు ఓటమి చెందడం అటు కాంగ్రెస్లో చర్చనీయాంశంగా మారింది. సీఎం ఇలాకాలో సైతం అభ్యర్థిని గెలిపించుకోలేరన్న విమర్శలు రేవంత్ రెడ్డికి తప్పలేదు. భవిష్యత్తులో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా ఈ ఇద్దరు నాయకులు నియోజకవర్గాల్లో ప్రచారం ఏ విధంగా చేయబోతారో వేచి చూడాలి.